అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. పురుషోత్తముడైనటువంటి శ్రీరాముని జన్మతిథి నవమి. మహావిష్ణు అవతారం అండి. ఆయన వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారము, పునర్వసు నక్షత్రము, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నము 12 గంటలకు జన్మించారండి ఆయన. అలా అని పురాణాలు చెబుతున్నాయి. రామ అన్న పదంలో రా, ఆ, మాలు కలిసిన శబ్దం ఉందండి. రా అంటే రుద్రుణ్ణి, ఆ అంటే బ్రహ్మను, మా అంటే విష్ణువును సంబోధిస్తుంది. రామా అని ఒక్కసారి అనగానే త్రిమూర్తులను పూజించినంత ఫలితం కలుగుతుందంటండి. ఆ రామచంద్రుని జన్మదినం ప్రజలు పండుగలాగా జరుపుకుంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, ధర్మాన్ని పాటించడం, ఏకపత్నీవ్రతుడుగా ఉండడము, ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడడము, మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నమండి ఆయన ఆ రామయ్య తండ్రి. ప్రతి పల్లెలోనూ పట్టణంలోనూ రాముల వారి గుడి లేకుండా ఎక్కడా ఉండదండి. పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, ఏదైనా సరే రాముల వారి గుడిని నిర్మించుకొని ప్రతి సంవత్సరము ప్రతి పల్లెల్లోనూ అయితే ఇంకా వైభవంగా జరుపుతారండి. శ్రీ సీతారామస్వామి కళ్యాణము ఎంత వైభవంగా జరుగుతుందంటే కనులకు చూసేంత సంతోషాన్నే కాదండి, కనులకు విందుగా కూడా కనిపిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక సాంప్రదాయంగా కూడా వస్తోందండి. రాముల వారి గుడి ఉంది అంటే కళ్యాణం తప్పకుండా జరిపిస్తారు అనేదే ఉందండి. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం అండి. శ్రీరామనవమి రోజున సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించి అన్నదానం కూడా చేస్తారండి. ఈ కళ్యాణంలోనూ కళ్యాణము అయిపోగానే మనము తలంబ్రాలు, ముత్యాలు తీసుకొని మన తలపైన వేసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందనేది మనము చూస్తున్న సంప్రదాయాన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం కదండి. ప్రతి కళ్యాణంలోనూ ఒక ముత్యమైన నాకు దొరుకుతుందండి. మాకు దగ్గరలోనే ఈ గుడి ఉందండి. చాలా పెద్ద గుడి. పెద్ద గుడి అంటే వైభవంగా జరపడమే పెద్ద గుడి అని అనుకుంటానండి నేనైతే. గుడి ఎంతదైనా పర్లేదు, కానీ పండగలు అన్నది ఎంత విశిష్టంగా జరుపుతారు, ఎంత సాంప్రదాయబద్ధంగా జరుపుతారు, ఎంత సంతోషకరంగా అక్కడికి వచ్చిన భక్తులు పూజను స్వీకరిస్తారు అనేది, పూజకు అనుభూతికి చెందుతారన్నది మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుంటానండి. నా దగ్గర ఉన్న చిన్న రామయ్య ప్రతిమ కూడా రామ, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా చాలా చిన్న రామయ్య ఉన్నాడండి. నేనైతే చాలా ఏళ్ల క్రితమే తెచ్చుకున్నాను. రామయ్య తండ్రిని మాత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పిల్లలకు కూడా అప్పుడప్పుడు పలకమని వీలున్నప్పుడల్లా పలకమని చెప్తూ ఉంటానండి. ఇక్కడైతే కళ్యాణానికి వచ్చేసానండి. కళ్యాణం కొంచెం ముందే సమయం ఉందని గుళ్ళో కూర్చున్నామండి. గుళ్ళో దర్శనం చూసి అక్కడ కొద్దిసేపు కూర్చొని కళ్యాణానికి వచ్చాను. మరి గుడి పక్కనే అండి, గుడి పక్కన ప్లేస్లోనే ఈ కళ్యాణ మండపం తయారు చేశారు. 4 వీధులకు 4 వైపులా జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఏ వీధికి ఆ వీధి చైర్స్ వేసుకొని సంప్రదాయబద్ధంగా ఎంత నీట్గా, ఎలాంటి హడావిడి లేకుండా ఏ వీధికి ఆ వీధి చైర్స్ వేసుకొని 4 వీధుల్లోనూ జనాలు కూర్చున్నారండి. ఎంత జనం వచ్చారంటే కళ్యాణానికి, ఆ జనాన్ని చూసి చాలా సంతోషం వేసిందండి. నాకైతే అసలు ప్లేస్ కూడా దొరకలేదండి. కళ్యాణ మండపం పైన ఒక సైడ్ చిన్న ప్లేస్లో కూర్చున్నాను. రామయ్యనైతే పూర్తిగా వీడియోలో చూపించడానికైతే కొంచెం కష్టమే అనిపించిందండి. నేను నించున్నాను, అక్కడ కళ్యాణం కనిపించలేదు. కొద్దిగా తల పెట్టేసి చూస్తూ ఉన్నాను. అంత జనం వచ్చారండి అక్కడికి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి.
ముందు రోజు నైట్ శివపార్వతుల కళ్యాణం జరిగి కోలాటము అలా చాలా బాగా జరిగిందంటండి. మేము నైట్ అయితే వెళ్ళలేదు, కానీ మార్నింగ్ మాత్రం ఇంట్లో పూజ పూర్తి చేసుకొని ఈ రాములవారి కళ్యాణానికి వెళ్ళానండి. వెళ్ళినందుకు చాలా సంతోషంగా అనిపించింది. అక్కడ కళ్యాణం చూసి చక్కగా తర్వాత భోజనాలు అవి ఉంటాయి కదండి, భోంచేసి ఇంటికి వచ్చామండి. लग्नं सदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेन्द्रभूतं समाने नमः देवलो जय श्रीराम जय श्रीराम जय श्रीराम जय श्रीराम। लक्ष्मीनारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषणयुतं कामं सुकामाकृतिं सीताराघवयोर्विवाहसमये कुर्यात् सदा मङ्गलम्।
విద్యాధనం ధర్మవలందనే బలక్షీరతోషేంద్రియగంధ్వరామి సుముహూర్తమస్తు సిద్ధ్యతుష్టితమస్తు. రాత్రి మాత్రం జరగలేదు అంటే కనుక మనకు సమయం కూడా కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే కనుక కాలానుక్రమేణ మనకన్నీ కూడా వేరేది శరీరంలో వచ్చేస్తున్నాయి, షుగరు, బీపీలు ఇవన్నీ. కాబట్టి అంతా మంగళహారతి అయిన తర్వాత అక్కడి నుంచి అందరూ కూడా కళ్యాణం అయిపోగానే స్వామికి మంగళహారతి ఇచ్చారండి.